హోలీ పండుగ అంటే రంగులు పూసుకోవడం, గుంపులుగా ఒకచోట చేరి మ్యూజిక్ పెట్టుకుని డాన్సులు చేయడం రొటీన్గా చూస్తాం. కానీ ఆ గ్రామంలో అందుకు భిన్నంగా హోలీ పండుగ జరుపుకుంటారు. గ్రామంలో హోలీ పండుగ అంటే ఆ రోజు ముష్టిఘాతాలకు దిగుతారు. ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులతో కొట్టుకుంటారు. అలా పిడిగుద్దులాట ఆడుకుంటే తమకు ఎంతో నష్టం జరుగుతుందని తెగ ఫీల్ అయిపోతుంటారు. సుమారుగా 70 ఏళ్ల నుంచి జరుపుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడా గ్రామం, ఏంటా గ్రామ విశేషం? హోలీ పండుగ రోజు వినూత్న ఆచారంతో ఆకట్టుకునే ఆ గ్రామం మరెక్కడూ లేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా ఈ వింత ఆచారాన్ని పాటించే గ్రామం. హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో వారు పిడుగుతుల ఆటకు రెడీ అయిపోతారు. నిజామాబాద్ జిల్లాలోని హున్సా గ్రామంలోని సాంప్రదాయ ఆట పిడుగుద్దులాట. రంగుల పండుగ హోలీ సందర్భంగా హున్సా గ్రామస్తులు తమ గ్రామం శ్రేయస్సు మరియు సంక్షేమం కోసం ఈ ఆట ఆడతారు. ఒకవేళ హోలీ పండుగ రోజు పిడుగుద్దులాట లేకుంటే ఆ సంవత్సరం గ్రామంలో ఏదైనా జరిగితే దానికి పిడుగుద్దులాట ఆడకపోవడమే కారణమని వారంతా బాధపడిపోతుంటారు. అందుకే ప్రతి ఏటా ఆ గ్రామంలో ఎలాంటి అరిష్టాలు జరగకుండా హోలీ సంబరాల్లో భాగంగా పిడుగుద్దులాట ఆడతారు. అందుకే ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది గత 70 ఏళ్ల నుంచి ఆనవాయితీగా వందల సంఖ్యలో జనం ఒకే చోట గుమిగూడతారు. వీరంతా రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి 2 వర్గాలు 2 వైపులా చేరుకుని సుమారు అరగంట పాటు మొహం, వీపులపై పిడుగుతులు కురిపించుకుంటారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపిస్తుంది. పోలీసులు ఆంక్షలు విధించినా ఈ ఆటను ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఆటను ఆడుకుంటే తమ గ్రామానికి అరిష్టంగా భావిస్తారు హున్సా గ్రామ ప్రజలు. రేపు పొద్దున ఉదయం 10 గంటల దాకా రంగులు ఆడుకుంటాం మా ఊర్లో. ఆ తర్వాత 1 గంట నుంచి 2-3 గంటల వరకు కుస్తీలు ఆటలు ఉంటాయి. కర్ణాటక నుంచి మన మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటారు. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి పిడిగుద్దులాట ఉంటుంది. దానికి ఏ కులాలు మతాలు కానీ ఏ భేదాలు లేకుండా అందరము మధ్యలో 3 గుంజలు పాతి పెద్ద సోలు కట్టి అటుపక్క కొంతమంది ఇటుపక్క కొంతమంది అందరం కలిసి కొట్టుకొని కులాలు మతాలు ఏం లేకుండా పార్టీలకు అతీతంగా మా ఊర్లో ఈ ఆనవాయితీగా దాదాపు 150 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉన్నది. తర్వాత కొన్ని దెబ్బలు మామూలుగా తగులుతూ ఉంటాయి. వాటికి ఆ బూడిద ఆ సున్నం రాకేస్తే దెబ్బలు మానిపోతాయి. దీనికోసం పోలీసు వాళ్ళు కానీ మరి మీడియా మిత్రులు కానీ అందరూ మాకు సహకరిస్తారు. హోలీ పండుగ రోజున గ్రామంలో రంగులు చల్లుకుని సందడి చేస్తారు. సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులంతా హనుమాన్ మందిరం వద్దకు చేరుకుంటారు. రోడ్డుకు మధ్యలో తాడు కట్టి డప్పు వాయిద్యాలతో ఆటలో పాల్గొనాలని పిలుపునిస్తారు. ఆసక్తి ఉన్న వారంతా ఆటలో పాల్గొంటారు. తాడుకు 2 వైపులా చేరుకుని ఒక చేతితో తాడును పట్టుకుని మరో చేతితో అవతల వైపు ఉన్న వారిని గుద్దుతారు. ఒకరిపై ఒకరు అరగంట పాటు దాడి చేసుకుంటారు. సుమారు అరగంట పాటు ఈ ఆటను కొనసాగిస్తారు. తర్వాత పరస్పరం అలయబలయ చేసుకుంటారు, దోస్తానా చేస్తారు. అందరూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటారు. కొట్టుకుంటున్నామనే భావన వారిలో కనిపించదు. పిడిగుద్దుల్లో గాయపడిన వారు కామదహన బూడిదను గాయాలకు పూసుకుంటారు. ఇలా చేస్తే మొండి గాయాలైనా మానిపోతాయని నమ్మకం. గ్రామస్తుల అంగీకారంతో ప్రతి ఏటా ఈ పిడుగుద్దులాట జరుపుకుంటామని చెబుతున్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు పోలీసులు ఆంక్షలతో ఆటను కొనసాగిస్తుంటారు. 100 ఏళ్ల క్రితం హున్సా గ్రామం మహారాష్ట్రలో ఉండేది. ఇక్కడ పెద్ద ఎత్తున వారాంతపు సంత జరిగేది. ఈ పిడుగుద్దులాటను సరిహద్దు మహారాష్ట్రలోని సగ్రోడి గ్రామంలో నిర్వహించేవారని స్థానికులు చెబుతారు. పూర్వీకుల ఒప్పందం ప్రకారం సగ్రోడి గ్రామ ప్రత్యేకమైన పిడుగుద్దులాటను హున్సా గ్రామానికి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకున్నారట. కొన్ని వందల సంవత్సరాల నుండి హోలీ పండుగ తర్వాత ఈ ఆటను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా హున్సాలో వారి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం పిడిగుద్దులు ఆట నిర్వహిస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎప్పటికి కూడా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి పర్మిషన్ ఇవ్వకూడదు కూడా. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా సరే నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా సరే ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా చట్ట పరిధిలో ఏమైనా సంఘటనలు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పై అధికారుల ఆదేశాల మేరకు పెట్రోలింగ్ పెంచనైనది. ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి. హోలీ స్పెషల్గా జరిగే ఈ పిడుగుద్దులాట చూడడానికి
చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారు. జిల్లా నలుమూల నుంచే కాకుండా మహారాష్ట్రలోని గ్రామాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి చూస్తారు. ఇక కుల మతాలకు అతీతంగా వారంతా ఈ పిడుగుతులాటను ఆడతారు. గతంలో పండుగ రోజు ఆట ఆడకపోవడంతో నీళ్ల ట్యాంకు కూలిపోవడంతో కొందరు గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో సాంప్రదాయంపై నమ్మకంతోనే పిడుగుతులాట ఆడుతున్నారు. ఇది ఆటవిక చర్య అయినప్పటికీ కులమతాలకు అతీతంగా ఈ పిడుగుతులాటను ఆడుతుంటారు.